హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా. సామాన్యుడి స్వరం మన ఎస్టార్ మీడియా. మరి ఇవాళటి మన వీడియోలో ఎపిసోడ్ 2 లో ఈడీతో మామూలుగా ఉండదు. అంటే ఈ వీడియోలో నేను ఈడీ అధికారాలు ఏంటి అనే దాని గురించి నేను మీతో వివరించబోతున్నాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో రాయడం మర్చిపోవద్దు. ఈడీ అధికారాలు ఏంటి, సెక్షన్ 50 ఏం చెప్తోంది, అసలు ఏంటో తెలుసుకుందాం. ఈడీతో మామూలుగా ఉండదు. పవర్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఐటీ, ఇతర సంస్థల కంటే ఈడీ ఎందుకింత పవర్ఫుల్? అసలు ఈడీ అధికారాలేంటి? ఈడీ కేసు నమోదైతే జైలుకు వెళ్లాల్సిందేనా? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం. పవర్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈడీ చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఏపీ, తెలంగాణ, ఢిల్లీ రాజకీయ నాయకులను కుదిపేస్తోంది. నేతలకు వరుసగా నోటీసులు ఇచ్చి ఈడీ విచారణ కొనసాగిస్తోంది. సాధారణంగా రాజకీయ నాయకులు ఏం చేస్తావో చేసుకో, ఏ కేసులకైనా భయపడేదే లేదు అని అంటుంటారు. అలాంటి వారు కూడా ఈడీ అనగానే కాస్త వెనకడుగు వేయడం మాత్రం ఖాయం. ఈడీ పేరు చెప్పగానే ప్రముఖ వ్యక్తులు అయినప్పటికీ కూడా ఎందుకంత వణికిపోతుంటారు. సిబిఐ, ఐటీ, ఇతర సంస్థల కంటే ఈడీ ఎందుకింత పవర్ఫుల్? అసలు ఈడీ అధికారాలేంటి? ఈడీ కేసు నమోదైతే జైలుకు ఖచ్చితంగా వెళ్లాల్సిందేనా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఆల్రెడీ ఈ వీడియోలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరొకసారి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్, షేర్ అండ్ కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది ప్రధానంగా 2 చట్టాల పైన పనిచేస్తుంది. FEMA ఒకటి, రెండోదేమో PMLA. ఫెమా, FEMA అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. ఇది సివిల్ చట్టం. FEMA ఫెమాలో ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీలో అవకతవకలు జరిగితే కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటారు. ఇక PMLA అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. ఇది క్రిమినల్ చట్టం. ఇందులో భాగంగా చట్టబద్ధంగా కాకుండా అక్రమంగా డబ్బులు సంపాదించి చట్టానికి దొరకకుండా బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకునే వారిని టార్గెట్ చేస్తారు. అలా అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని ప్రభుత్వానికి అటాచ్ చేయడం ఈడీ మెయిన్ డ్యూటీ. ఇక PMLA ప్రకారం ఈడీకి 3 సూపర్ పవర్స్ ఉన్నాయి. ఆ సూపర్ పవర్స్ ఏంటో ఇప్పుడు నేను వివరిస్తాను. నెంబర్ 1, కోర్టు పర్మిషన్ లేకుండా ఎవరి ఆస్తులనైనా ఈడీ అటాచ్ చేయవచ్చు. దేశంలో మరే ఏజెన్సీకి ఈ అధికారం ఉండదు, లేదు కూడా. కోర్టు పర్మిషన్ లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా దేశంలో ఎవరి ఇంట్లో, ఆఫీస్ లోనైనా రైడ్స్ చేయవచ్చు. ఇక నెంబర్ 2, సిబిఐ కానీ ఇతర పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ విచారణలో ఉన్న వారితో స్టేట్మెంట్స్ తీసుకుంటారు. కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఆ స్టేట్మెంట్స్ లను కోర్టులో సాక్ష్యాలుగా పరిగణించరు. అంటే నిందితులు చెప్పిన స్టేట్మెంట్ కు మళ్ళీ పోలీసు సాక్ష్యాలు చూపించాలి. ఈడీకి అలా కాదు. PMLA సెక్షన్ 50(2) ప్రకారం ఈడీ ఎవరి స్టేట్మెంట్ అయినా రికార్డ్ చేసిందనుకోండి, అది కోర్టులో సాక్ష్యంగా తీసుకుంటారు. ఒకవేళ ఆ వ్యక్తి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, మళ్ళీ అతడి మీదే చర్యలు తీసుకుంటారు తప్ప ఈడీ అధికారులకు దీనితో ఏ సంబంధం ఉండదు. ఇక నెంబర్ 3, సాధారణంగా చట్టం ఏం చెబుతోంది? నేరం రుజువు కానంత వరకు ఎవరైనా నిర్దోషిగా ఉంటారు. అంటే ఉదాహరణకు నవీన్ అనే వ్యక్తి ఒకరిని హత్య చేశాడని కేసు నమోదు చేస్తే పోలీసులు ప్రాసిక్యూషన్ అని నవీన్ చంపాడు అని సాక్ష్యాల్ని కోర్టు ముందు పెట్టే వరకు నవీన్ అమాయకుడే. ఆ సాక్ష్యాలు సంపాదించడానికి పోలీసులకు నానా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈడీలో అలా కాదు, రివర్స్ లో ఉంటుంది. మీరు నిర్దోషి అని నిరూపించబడే వరకు మీరు దోషి. ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి అక్రమంగా 10 కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణ వచ్చిందనుకోండి, రమేష్ నా దగ్గర 5 కోట్లే ఉన్నాయి, అవి కూడా సక్రమంగా సంపాదించాను అని తనే నిరూపించుకోవాలి. లేకపోతే తప్పు చేసినట్లే లెక్క. ఇక్కడ తాను నిర్దోషి అని నిరూపించుకునే బాధ్యత, బరువు రమేష్ పైనే ఉంటుంది.
ఈడీ అధికారులపై అనవసర టెన్షన్ అస్సలే ఉండదు. ఈడీ మోపే ఆరోపణలకు నిర్దోషి అని నిరూపించుకోవడానికి తల ప్రాణం తోకలకు రావాల్సిందే. అందుకే ఈడీ కేసులంటే నేతలతో పాటు ఇతర రంగాల్లో చెందిన సెలబ్రిటీలు సైతం భయపడుతుంటారు. ఈ సూపర్ పవర్స్ వల్లే ఈడీ కేసులంటే భయపడిపోతుంటారు. అందుకే ఈ మధ్య కాలంలో సిబిఐ కంటే కూడా ఈడీ పైనే నజర్ చాలా ఎక్కువైపోయింది. మరి చూసారు కదా ఈడీకి, సిబిఐకి, ఐటీకి మధ్య తేడాలు. మరి ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే తప్పకుండా మన ఎస్టార్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.